వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్ మీకు ఇంకో చకచకా చట్నీతో మీ ముందుకు వచ్చేసింది. అదేంటంటే క్యాబేజ్ పచ్చడి, క్యాబేజ్ చట్నీ. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి దానిలో మనం మినపగుళ్ళు వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు మినపగుళ్ళు వేసుకొని పొట్టు తీసేసినవి అవి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మినపగుళ్ళు లేకపోతే మనం చాయ్ పప్పు అంటాం కదా, మినపప్పు, అది కూడా వేసుకోవచ్చు. ఒక 3 స్పూన్స్ వేసుకొని మినపగుళ్ళు చక్కగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయినాక ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి మీ కారాన్ని బట్టి. తర్వాత ఒక కప్పు క్యాబేజ్ ఇలా సన్నగా తరిగి అందులో వేసేసుకుని చిటికెడు పసుపు, కొంచెం చింతపండు వేసుకుని ఒక 2 నిమిషాలు ఈ క్యాబేజ్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టొద్దు. మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఇది క్రంచీగా బాగుంటుంది. మరీ ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చిగా ఉంటేనే ఈ పచ్చడి బాగుంటుంది. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని మనం పేస్ట్ చేసేసుకోవటమే. దీనికి పేస్ట్ చేసుకునే ముందు 1 స్పూను ఉప్పు, కొంచెం జీలకర్ర, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీలో పేస్ట్ చేసేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకునేటప్పుడు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకోకపోయినా ఇది ఇలా వస్తుంది. ఒకవేళ గ్రైండ్ అవ్వడం కష్టం అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. తర్వాత తాలింపు వేసుకుని ఇంకా ఈ పచ్చడి ఎంజాయ్ చేసేయటమే. ఈ పచ్చడి మనం ఇడ్లీ, దోశ, ఏ టిఫిన్స్లో అయినా తినొచ్చు. అన్నంలో కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ట్రై చేసేయండి.